शान्तये शान्तपानमचिन्त्य वैभवम् तं नरं वपुषि कञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः मन्महे किमपि तुन्दिलं महः మాకు ఈ ప్రదర్శన అవకాశం కల్పించిన వీరన్నపాలెం గ్రామ ప్రజలందరికీ అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కళానికేతన్ వీరన్నపాలెం వారి నాటిక దీపం కింద చీకటి రచన శ్రీ అగస్త్య, సంగీతం శ్రీ పి లాలామోహన్, ఆహార్యం శ్రీ శేషగిరి, రంగాలంకరణ శ్రీ భీమ్, లైటింగ్ శ్రీ మహేంద్ర, నాటిక దర్శకత్వం శ్రీ ఆలగడ్డ బుచ్చయ్య చౌదరి. నాటిక దీపం కింద చీకటి. జిందాబాద్ వచ్చిందా వెళ్ళగంటారు మావా రాత్రంతా ఒళ్ళు సరళ కాలిపోయిందనుకో నువ్వు లేచి మాత్రం ఏం చేస్తావు మామ. నా మొగడే ఉంది చిన్నపిల్లాడా. అదే జ్వరం 15 రోజుల నుంచి అదే ఉంటుంది. ముందుకు మింగుతూనే ఉంటాడు. ఆ జ్వరం మాత్రం తగ్గి సావడం లేదు. కూర్చుంటే కాస్తైనా ఉపశమనంగా ఉంటుంది. వీడు కూర్చుంటేనా నిద్ర లేచిన వాళ్ళు ఒకటే గురు పడుతుంది. ఇంకా రోగం ఎక్కడుంది? నేను అదే చదువుతున్నాను. అసలు నా మాట ఇంటేలేదా? మన మాధవి ఆసుపత్రి తీసుకుపోయా కదా, వాళ్ళు ఏం చూస్తారు? మనిషి చూడాలని చెప్తే కలుసుకొచ్చేటప్పుడు ఆడ మన ఆచార్య రాగా చేతితో నాడి పెట్టుకొని జ్వరం చెప్పేసి ముందుకు మిసంలో చెప్పాల్సింది తప్ప డాక్టర్ చెప్పలేదే అని జ్వరం చూడటానికి పంపిస్తాం, రక్తపోటు చూడటానికి పంపిస్తాం, ముండి కొట్టుకోవడం తెలుసుకోవడానికి పంపిస్తాం, ఏడుపులు బాగా ఉన్నాయో చూడటానికి పంపిస్తాం. అలాగే వాళ్ళకే నమ్మకం లేక ఇట్లా మిసలు మీద చెక్కింగ్ చేసి ఆఖరి చెబుతారు జ్వరం వచ్చింది. అవసరం అని ఆవిడ అంటారు, అవసరమేమో అని మనం అనుకుంటాం. చివరికి బొచ్చడి చీలు పడిన నచ్చాక ఖర్చు నేను ఒక్క రోజుకి 2 వేలు ఖర్చు. ఆసుపత్రి కదా, ఆసుపత్రి అంత పెద్దదైతే మన ఇల్లు అంత పోతే పోయింది. ఆయన జ్వరం తగ్గిపోతే చాలు. నేను అదే ఈ దేవుడికి మొక్కుంటున్నాను మా జ్వరం ఎప్పుడు తగ్గించావు. సరే నీ కాపు తీసుకొస్తాను. బాగా పొద్దుకి ఇంకా కలవరెత్తరావా? ఏది మా కళాగారు ఏం చెప్తారు? కళాగణం చెప్తారు. ఆయన చెప్పి ఆయన తాగుబోతుల గురించి కాదు. అంటే తాగుబోతులు కళాగణం అంటావా? అసలు కళాగణం అంటే సుఖంగా నిద్రపోవాలి. సుఖంగా నిద్రపోవాలి అంటే ముందు కొట్టి కలవరెత్తా అంటారు. అందులో తప్పే ఉంది అర్థం. అంటే మా తాత స్వతంత్ర పోరాటంలో గాంధీ గారితో తిరిగి చెడిపోయాడు. ఆయన చెడిపోయిందే కాకుండా నిన్ను సరిపెట్టాడు. దేశభక్తి అనేది వైరస్ జ్వరం లాంటిది. ఒకళ్ళకి వచ్చిందా ఇంటిల్లి పాది సుట్టేసి అట్లా సుట్టే పట్టే
పాతిక ఎకరాల వ్యవసాయం పోయి రోడ్డు పక్క టీ కొట్టు దగ్గర ఆగింది. అయినా నీ జ్ఞానం రావు. నా జ్ఞానం రాలేదన్నావా? రాలేదనే చెబుతున్నారు బయట. ఊళ్ళో బాగా షాపు ఉండగొట్టంటావు, కొంచెం తప్పంటావు, రౌడీ రాజుతో చేయకూడదు. జ్ఞానం ఉన్నాడు మాట్లాడతాడు. అసలు దేశం అభివృద్ధి చెందాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉండాలి. ఆ డబ్బు ఎట్లా అవుతుంది? పగలంతా ఫుల్గా మందు తాగడం. నీలాంటి వాడు కూడా ప్రజల గురించి బాగా గురించి మాట్లాడేవారే. అందుకే దేశం ఏంటో అడగ. అందుకు కాదు నువ్వు బాగా నేనా? నువ్వు కాకపోతే మీ అయ్యాడు. ఈ రాజరేటు మీద స్వతంత్రుడు సత్యం అని మీ అయ్య పేరుతో చేసిన అక్షరాలు దీన్ని మోర్చడానికి పిల్లలాగా మెల్ల వేసి తిన్నా ఒక్కడ కూడా పోనా బయటికి మళ్ళీ గుమ్మగా అడుగు పెట్టామంటే అర్థంగా నడుగుతాను. నరకాలు లేవు మామ. అహింసావాది సత్యం గారి కొడుకు నువ్వు మాట్లాడదా? పొద్దున్నే మొదలైందా మీ బాధ అన్న? కాఫీ తాగు. మనకి కాఫీ సరిపడదు కదమ్మా. అట్లా సరిపెట్టుకెళ్ళి నా కాఫీ వేసుకో. మళ్ళీ వచ్చే కాళ్ళు లేదా కొడతా. నువ్వా నేనా అనేది వచ్చాడు చేస్తున్నామా? మీకు ఎప్పుడు ఉంటే బాలేగా పానీ రాదు. వాణికి చేసేది ఏముంది? ఏమన్నా అన్నా ఉంటే మేళాలు అయిపోయా. మా చెల్లెల వాడిని తప్ప నా చేతులు పెట్టి పనులు చేసుకుంటామంతా మహారాష్ట్రానికి వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళు ఏమైంది తెలియలేదు. తిరిగి నాకు చెప్పులు వచ్చిపోయాయి కానీ వాళ్ళ ఆశకి దొరకాలి. ఇది చదువుకోవాలన్నా అంటే నా ఒంటికి పడుతున్నాడు. నౌకరీ చేసుకోవాలా అంటే ఉద్యోగం వచ్చిరాదన్నాడు. గాలికి తిరగడం, దానికి రాజకీయాలని పేరు పెట్టుకోవడం. వీడికి ఏం బాగుపడతాడు? గట్టిగా ఏంటంటే ఇక్కడ కూడా పోతాడు. ఎంత వచ్చే దీంట్లో అప్పుడు కుట్టుకోపోయావు. ఈ మాత్రం దానికి ఇంట్లో మొగ తీసుకుని పడుతుంటే పనులు ఎట్లా అవుతాయి నాన్న? ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి చేయాల్సినంత అర్జెంట్ పని ఏముందంట? ఏంటే జైలు సూపర్ హిట్ సార్ ఇంట్లో వాటితో పార్టీ ఉందట. భోజనాల దగ్గర సాయం ఉండాలి అన్నారు. అయ్యో ఇవాళ మన బాబు గారికి డబ్బులు పంపాలిగా. పోయిన నెలలోనే కదా పంపితే. అవి కాలేజీ ఫీజు నాన్న 6 నెలల క్రితం కట్టాల్సింది. వాడి స్నేహితుల దగ్గర తీసుకుని కట్టారు. ఆ పుట్టించమనే పోయిన నెలలో డబ్బులు పుట్టించారు. ఇప్పుడు వాడు ఖర్చు కోసం పంపాలి కదా నాన్న. అంతగా ఇంత అర్జెంట్గా కావాలంటే ఎవరిస్తారు? ఏ మహానుభావులు ఖర్చు పట్టుకోవాలి తప్పదుగా నాన్న. ఈ సంవత్సరం కాస్త కష్టపడితే వాడు చదువు పూర్తవుతుంది. మన కష్టాలు కాస్త గట్టిస్తాయి. అనుకోవడమే కానీ మన వంతుల్లో పట్టాన్ని కట్టుకోవడం ఉండదా? సంవత్సరంలో అలాగా ఒకనే ఉంటుంది వస్తూనే ఉంటాయి. పైసా పోగేసుకొని నేను ఎక్కడ బాగున్నప్పుడు ఇలా వెళ్తున్నాను. అమ్మాయ్యా ఈ ఏడుస్తుంటే కష్టాలు తీరిపోతాయి. నేను చదువు పడితే వ్యవసాయంలో పెట్టాల్సి వచ్చింది. వాళ్ళే నీకు వ్యవసాయం తెలిసింది కదా, బాగుపడుతున్నా. ఈ ఆట పంటలు పోవడం తప్ప పైసా ఎత్తుకు రాలేదు. ఏదో మరి అదృష్టం బాగుంటే అది ఏమి కట్టడం. మనం ఈ హోటల్ పెట్టుకుని పరిస్థితితో రోజు ఇట్లాగానే పెడుతున్నాయి. నువ్వే ఇంత బెంగపడిపోతే మనుషులు మన్నాక కష్టాలు ఉంటాయి. అంత మాత్రం చేత భయపడి పారిపోతామా? ఏదో ఒకరోజు తీరకపోతాయని ధైర్యంగా బతుకుతుంది. ఆలోచించడంతో కూడా నీకు సంతోషంగా ఉండదా? ఈ జన్మ నువ్వు ఇచ్చింది కదా, ఇదంతా నువ్వు నేర్పిందే కదా నాన్న. అవును నాన్న. ఇవాళ నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా నారాయణ పాత్రుడు కొడుకు అని అంటారు. అది నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. జైల్లో ఆఫీసుల్లో కూడా ఎంతో గౌరవంగా పలికిస్తారు. మనకు డబ్బు లేకపోయినా 10 మంది గౌరవంగా చూస్తున్నారంటే అందుకు కారణం నేను చెప్పరామా? మేయ అంటే నా మామ గాంధీ గారి పిచ్చిలో పడిపోయాడు. దేశానికి స్వతంత్రం ఇప్పించిన ఆయన మన ఊరికి ఏమైనా చేయకపోతాడని నాయనమ్మ ఉప్పు పెడతలో దాచుకున్న బంగారు గారు దేశం పోయి నలుగురు మనుషులు కోడేసుకొని రామ స్వరాజ్యం అంటూ జెండా కొట్టు తిరిగాడు. ఇచ్చేశారు, జై కొట్టారు. ఆ జెండా అడ్డు పెట్టుకుని పైకి వచ్చినాడు. జెండా ఇచ్చాడు కదా అని విశ్వాసం దొరుకుతున్నారు. కలిసినే పని కదా. అట్లా కాకుండా మేయే గౌరవం ఇచ్చి అదవడం ఒక్కెదవనైనా 100 రూపాయలు అప్పుడు తెలుసు. నీకు అప్పుడే వేసుకొచ్చావు. ఇదేగా మావా వాడి పొద్దెక్కి నేను అనవసరంగా అంటలేదు. పోయా బాబు మావా
బాబాను చూసి బాగానే వచ్చాం. అరే బాబా ఈ వార్త అరటి పళ్ళు వచ్చేకు ఎమ్మెల్యే సీటు ఖరారు. అది సంగతి. నిన్న మొన్నటి దాకా ఎవరు మార్కెట్లో అరటి పళ్ళు అమ్ముకున్నారు. ఆ వ్యాపారంలో గిరాకీ బాగా లేదని చెప్పి రాడు బాగా అమ్మడం మొదలెట్టారు. పోలీసులు పట్టుకున్నారు. రాడు పార్టీ ఇద్దరిని కాజీ పారిపోయారు. మళ్ళీ ఎన్నులోకి వచ్చినా కడిగలేము. సరే అలా చివరి పేజీలో ఈ వార్తలు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కూలిపాళ్ళ కాంతారావు వయసు 108 సంవత్సరాలు. భారతిక పురంలా కరిగిపోయిన ఆస్తులు అనాథలుగా మిగిలిన భారతం. ఇది వ్యాపారాలు చూసారా? దేశం కోసం మట్టి పట్టిపోయిన వాళ్ళ గురించి చివరి పేజీలో ఓరణ పూసిత రాశారు. మద్దతు చేసిన వాళ్ళ గురించి ఫస్ట్ పేజీలో రంగుల్లో వచ్చేసారు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఈ దేశంలో కొంపలు ముంచి వాడుతున్నంత గ్రామరం కొంపలు మునిగిపోయినట్టు కొడవడం. నీతులు చెప్పాల్సిన అవసరం నాకేంటి బాబా? లోకం ఎట్టాగుందో చూపిస్తున్నాను అంతే. చూపించిన సార్లే కానీ టిఫిన్ చేయడానికి రండి, ఇట్లే చేస్తుంది. సరే పదరా బాబు, టిఫిన్ చేద్దాం. పొద్దున్నే మందు పోయించినట్టు చిమ్మి పెట్టేసి కదా. పొద్దున్నే చికెన్ బిర్యానీ తింటాం మావా. అందుకే ఏడేళ్ళు ఇడ్లీ తింటాం. ఏనాడో నీకు రుణం నేను దేవాల్సిన తింటాం బాగా చూసేయటం. ఏం చదివానో పొద్దున ఇండైరెక్ట్గా డైలాగ్ పడుతున్నావు. నా గురించేనా? అయ్యో తెలంగాణ బాబు మా సింహాద్రి గారు నీకు తెలుసుగా. నాకేం తెలియదు. అసలు ఆ మాట వస్తే వాడి గురించి తెలియని వారికి నా వాడేవాడైనా తెలియని వాడిని చదివా కానీ ఈయన వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారా? కస్తూరి సహజవాసిని వదలట్టు ఈయన వాళ్ళు కిలోమీటర్ల మీద తెలిసిపోతుంది. ఇష్టం ప్రజాసన ఉంటారు. ఆడి గురించి మీరేదో చెప్తా ఉన్నారు కదండి. ఆడికంత లేదండి, గొప్ప సన్నా చదవండి. నేను అదే చెప్తున్నా పెద్ద ఇలాంటి చదవలేని దేశాన్ని ఏం చదువుతారు? మనం చేయకొట్టాల్సి వస్తుంది. అలాగే గుర్తానండి. నేను నాకు తెలియగలుగుతాను. ఇవన్నీ అయిపోవడం తేలికండి. మన దేశంలో చాలా తేలిక పెద్ద ఆయన ఎదొచ్చి కాస్త సిగ్గు లజ్జ అభిమానం వదిలేదు అంతే. ఓ పెద్ద గొడవ కానీ ఈ క్లాస్ ఒక తీరండి. అయ్యో ఇవాళ దుకాణం పెట్టలేదు కంగారావు గారు. అవునండి, మా రావడం ఎంతో బాగా ఉండలేదు. కష్టస్థితిలో చూపించాను. ఇదిగో రిపోర్ట్ల కోసం ఇక అమ్మన్నారు. ఏం తప్ప తెలుసుకుంటాను. ఈ అందరూ ఉండాలి కదా. నేను హాస్పిటల్ చుట్టూ తిరగాలి బాబు. మా సింహాద్రి గారి సంగతి మీకు తెలిసిందేగా. వాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో వాడికే తెలియదు. వాళ్ళంతా మా రాజ్యం పడిపోయి ఫోటో పెట్టలేదు అనుకోండి. 4 రోజులు దానికి ఎక్కువ ఉంది కదా. అది అవసరం చేయకుండా పని ఇక్కడ క్లీన్ చేసాడు వచ్చే టైం ఆయన వచ్చి రాగానే టీ అడుగుతాడు. ఏం చేయాలి? ఇక్కడే ఉన్నావా? మీకోసం వచ్చానండి. ఇక్కడ దుకాణం పెట్టలేదు. ఏం చేద్దామని ఆలోచన పడ్డారంటే ఆలోచించింది తాలే కానీ డైరెక్ట్ గా హైదరాబాద్ ఆంజనేయ దగ్గరికి వెళ్ళి రామరెడ్డి తీసుకెళ్ళాం కదా. దాంట్లో రెడీ చేయించు. అట్టగానండి. రెడీ బాబు దుకాణం పెట్టలేదు కాబట్టి బయట పోయింది. అదేం మాట బాబు, దుకాణం తెరవకపోతే మాత్రం మీకు టీవీ లేకపోతావా? కూర్చోండి కూర్చోండి బాబు చేస్తాను. అమ్మాయి రాజ్యం నాకు టీవీమ్మా కాదు. నాకు చిన్న అనుమానం. ఏంటి పెద్ద మా వాటర్ కనకారావు గారు మిమ్మల్ని తీసేశారు అని పిలుస్తారు. అంటే అదే అది నా ఉద్యోగం పెద్ద ఏంటంటే డిప్యూటీ జైలర్. అవును, దుకాణం ఎందుకు పెట్టలేదు? మా రావుకి జ్వరంగా ఉండదు బాబు. నేను పెద్ద ఆసుపత్రిలో పరీక్ష చేయించాను. ఇదిగో ఈ డాక్టర్ గారికి చూద్దాము దుకాణం తెరవలేదు. అలాగా ఏ రాముడు జ్వరం అంట. త్వరమే కదా బాబు, అదే తగ్గిపోతుంది. మా నాన్నేమో హడావులు చేసేస్తున్నాడు. ఎలా సమాధి నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇవాళ మీటింగ్ లేవి ఏమేట్రా? పొద్దున్నే గుర్ర వేకేసినట్టున్నావు. చూడదేం లేదు బాబు, దారిగా ఉందని మస్తాన్ కూడా ఒకప్పుడు మంచిగా తాగాను. అప్పుడే గొప్పగా గొప్పదేగా నమ్మేవాడు వినిపిస్తావా? సరే, మీ మనవడు చదువు ఎంతవరకు వచ్చింది? ఆట సంవత్సరం కదా బాబు, బాగా చదువుతున్నారని చెప్పారు. ఉద్యోగం ఇస్తామని చెప్పి బెంగళూరు నుంచి ఏదో పంపిణీ వాళ్ళు కాలేజీకి వచ్చి తీసుకుంటామని చెప్పారంట బాబు. ఓ, క్యాంపస్ లో సెలెక్ట్ అన్నమాట. వెరీ గుడ్. తీసుకోండి బాబు. నాన్న, నేను సూపరింటి గారిని వెళ్ళొస్తాను. ఉంటాను సార్. అరే బాబా, నేను వస్తాను. ఆడు వెళ్తున్నాడు కదా, నువ్వెందుకు ఎరగాలా? మా భోజన సంగతి చూసుకుంటాడు మావా. ఎంత ప్రసాద ఏర్పాట్లు మనం చూసుకోవాలి కదా. అన్నా, ఆయన అందరినీ తొందరగా ఇంటికి తీసుకురా. అన్నా, 5 సైకిల్
బాగుందో భలే వాడి పెద్ద మీకు ఇప్పుడు డబ్బులే కానీ మీకంటూ ఒక చరిత్ర ఉంది. ఈ ఊర్లో ఎవరిని అడిగినా చెప్తాను. అది మర్చిపోతే ఎలా? నమస్కారం బాబు. మరి చిన్నగా పిలిచినట్టు పెద్ద ఆయన గెలవండి పోలేదు. అలాగే పిలుస్తాను. సార్ సార్ పైకెత్తుగా మీకోసం వస్తున్నాం సార్. కాదు కాదు రాము రామని ఎన్నిగా ఉన్నారు సార్. రామని సమయం చేరుకోరు సార్. పద పద పద. రంగారావు గారు రావిడేటంటే మన 9 కేసులు శిక్షపడిన జైలు వెళ్ళారు. అవునండి బాబు అలాగే వస్తున్నాం సార్. బావా, రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా మర్చిపోయావా? బయలుదేరుతున్నా. రామరెడ్డి గారి మనుషులు ఆ సూర్యగాడిని కాల్చారు. సూర్యుడు చచ్చిపోయాడన్నా? లేదమ్మా అర్థం కాదు. కాకపోతే మన రావుడికి కంగారే లేదు. మన రావుడికి ఏం కాదు. అంత నీరసంగా ఉన్నాడు కదా, కళ్ళు తిరిగి పడిపోయాడు. కళ్ళు తిరిగి పడిపోయాడా? కళ్ళు తిరిగి పడిపోయాడా? నాయనా. ఇప్పుడు ఎక్కడ దేవుడా? నాన్న, అదే కొంచెం. రాముడు రాముడు చెప్పండి బాబు గారు. రండి బాబు తగ్గుకోండి. అవునండి బాబు రాముడు రాముడు నీకోసం సోమరెడ్డి బాబు ఏమైంది సార్? కాళ్ళకు పారాన్ని పెట్టించుకున్న పిల్లలు నా గుండెలు తొక్కుకుంటూ గర్భదాటి వెళ్ళిపోయి ఎంతలో కళ్ళు దగ్గర నేరస్తులను బంధించిన ఈ చేతులు సొంత కూతురు ప్రేమను బంధించలేదు. తండ్రి గుండెల్లో చిక్కుతున్న కన్ను, ఒక అధికారి గుండెల్లో రగులుతున్న అగ్ని, ఇవి రెండు నాలో యుద్ధం చేస్తున్నాయి. నా పేరు, నా పదవి, నా జీవితం అన్ని ఒక్కసారి మట్టిలో కలిసిపోతాయేమన్న ఆలోచన నాకు ఊపిరాడటం. ఈ సంగతి 10 మందికి తెలిస్తే నాకు చావేగా. అవును, ఈ విషయం మా పార్ట్నర్స్ వాళ్ళకి తెలియకముందే నువ్వు నేను కలిసి వ్యక్తిగా బయలుపట్టుకోవాలి. తెల్లవారేసరికి నా కూతుర్ని తిరిగి తీసుకురాకపోతే నాకు బ్రతికే అర్హత లేదు. రాముడికి గౌరవంగా ఉందని తెలుసు, కానీ ఇది నా కుటుంబ సమస్య, అంతకు మించి నా జీవిత సమస్య. రాముడిని నాతో పంపించండి, నా పరువు కాపాడండి. మా బావ కొబ్బరి బాగా ఉందమ్మని చెప్పారండి మా మామ. మనకాడ గుర్తుంటుంది, మర్చిపోయి వచ్చాను. అందుకని నాకు పెనాల్టీ అని చెప్పి కొంత ముందు తీయమన్నారండి. వచ్చాడనుకోండి చెప్పేస్తాను బాబు. 27, 58. మీకు మాత్రం పనిష్మెంట్ ఉందాక ఈ మామ బజార్లో కనపడ్డాడే. ఇదో సార్, ఇదో నువ్వు తాగే చేస్తాను ఏదో అమ్మయ్యా
బతికిచ్చారు సార్. లేకపోతే 100 మంది చచ్చిపోయేవాడిని. అవును సార్, రామరెడ్డి అడ్డు నుంచి తీసుకెళ్తున్నారు. ఎక్కడే సార్? దొంగ పేరు ఇష్టపడిందని జైలు వేశారు. వేశాడు డైరెక్ట్లో 7 ఏళ్ళు శిక్ష వేశారు. కానీ వాడికి రాత్రి చలి జ్వరం వచ్చింది అన్నాడు. ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. పొద్దున్నే తీసుకొచ్చాడు. ఇప్పుడే ఎప్పుడు కొట్టుకున్నాడు. మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. అంతేలేండి. మామూలు ఆసుపత్రిలో చేరాలంటే ఆధార్ కార్డు ఉందా, కళ్ళ కార్డు ఉందా అంటూ 100 ప్రశ్నలు చేస్తారు. అదే జైలు నుంచి వెళ్తే అన్నిటికీ ప్రభుత్వమే స్పాన్సర్. అయినా సార్ అంత ఖర్చు పెట్టాలి కష్టం కదా. వాడికే కష్టం, ఖర్చు అంతా గవర్నమెంట్ లేదా. గవర్నమెంట్ జైల్లో ఖైదీలో ఉన్న వాళ్ళ కానీ అంతటి కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే బాగలేదు కూర్చంతా వాడే. వాడి పైసా ఖర్చులలో ఖర్చు అంతా గవర్నమెంట్దే. 1000 కోట్లు కొట్టే జైలుకి వెళ్తే ప్రత్యేక వార్డు, ప్రత్యేక డాక్టర్లు, స్కాన్లు, టెస్టులు, ఖర్చంతా గవర్నమెంట్. సార్ నన్ను కూడా అరెస్ట్ జైలు పడేది సార్. నేను కూడా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకుంటాను. నీకేంటో సింహాద్రి ఇచ్చో అమృతం చేస్తూ ఉంటావు. నీకేం కాదురా. నేను తాగుబోతునే సార్, తాగుబోతునే. కానీ నాకంటే ఎక్కువ మత్తులో ఉంది సార్ ఈ దేశం. దొంగలకు వైద్యం, మంచోడికి మట్టి. సార్ ఈ దేశంలో మంచివాడిగా బతకడం చాలా కష్టం సార్. అదే ఒక్కసారి దొంగలా మారిపోతే జీవితాంతో దొంగలా బతికేది. నిజమేరా? అందరూ జైలులో ఉంటే రాదు కదా. వచ్చిన సేపు అయింది. సింగిల్ టీ కూడా ఉండలేదా? మా బాబు ఒంట్లో బాగాలేదు కదండి, అందుకని టీలు టిఫిన్లు అన్ని బంద్. మీరు మేనేజ్ చేసుకుంటాను. ఏం సార్ అప్పుడేదో రోజు నికాసుగా డ్యూటీ చేస్తున్నాడు. అవును, ఎప్పుడు అడగగానే సిగ్గు లేకుండా సిగ్గేసేవాడు. ఏమైందబ్బా? ఏమైతే మనకు ఏమైనా అడ్రస్ ఉందా? ఇప్పుడు డైరెక్ట్ కదా. ఇంకేముంది, మొత్తం నాకేసిపోయాడు. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళిపోతే కొంపలు ఏమైనా మునిగిపోయాయా? అవునా బాబా, అర్జెంట్ పని ఉంటే నేను వస్తాగా. పని ఏంటో చెప్పరాదు. నువ్వు వెళ్తే అయ్యే పని కాదు లేదా. నేను వెళ్ళిపోవాలి. సరే ముందే పని ఏంటో చెప్పు, అవుతుందేదో నేను చెప్తాను. బాబు గారికి డబ్బులు పంపాలి. డబ్బులు ఇవ్వు, బ్యాంకులో కట్టేస్తాను. ఉంటే ఈ బాధ్యత సూపరింటెండెంట్ సార్ని అడిగి డబ్బు తీసుకుందామని వెళ్తున్నాను. ఏంటి చేతిలో డబ్బులు లేకుండానే బ్యాంక్ వెళ్ళాలని పాడు పడుతున్నావా? సూపరింటెండెంట్ సార్ డబ్బులు ఇస్తామన్నారే. బాబా నిజం చెప్పాలి. గవర్నమెంట్ బాబు నిజంగా డబ్బులు ఇస్తానన్నారా? ఇంకా అడగలేదు. బాగానే ఉంది. ఆయన నువ్వు అడగడం లేదు, ఆయన ఇస్తాడో లేదో తెలియదు. నువ్వు మాత్రం బ్యాంక్ వెళ్ళాలని బయలుదేరిపోయావు. అసలే నిలుస్తున్నావు. ఇంకా తిరుమల ఎక్కడ తిరుగుతున్నావా? వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే తొందరగా అవుతాయి. బాబు గారికి వచ్చే నెలలో ఫైనల్ పరీక్ష. పుస్తకాలు కొనుక్కోవాలా, పరీక్ష ఫీజులు కట్టుకోవాలా, కడుపు నిండా తినాలా, చేతిలో పైసా లేకుండా వాళ్ళు అక్కడ ఏం తింటారు? నిజంగానే నీ ఆరోగ్యం గురించి కూడా నువ్వు చూసుకోవాలి. నా ఆరోగ్యానికి ఏమైంది? ఏమీ కదా, నేను బాగానే ఉన్నాను. కాదురా బాబా, మన జైల్లో గడువు పట్టావా? రోజంతా ఆసుపత్రిలో ఉన్నాం. వెళ్ళాసంటే నేను చూసుకుంటాను కదా. 4 రోజులు విశ్రాంతి తీసుకో. ఈ ఆఖరి సంవత్సరం, ఈ సంవత్సరం వాడు చదువు కట్టం తగిలిందనుకో, జీవితం మొత్తం బాధపడతాడే వాడు. అదే నా బాధ. నీ బాధ నాకు అర్థమైంది. నా బాధను కూడా అర్థం చేసుకో. మన చెవిలో కళ్ళు తిరిగి పడిపోతే ఏమైందండి? ఏం లేదు నాన్న. బాబు గారికి డబ్బులు పంపలేదు. వాడు అక్కడ ఎన్ని కొందరు పడుతున్నాడేమో. సూపరింటెండెంట్ గారిని డబ్బు తీసుకుందామని. నీ బాధ నాకు అర్థం. ప్రతి తండ్రి తన బిడ్డ బాబుగా చూసుకుంటాడు. నీ కొడుకు కష్టపడకూడదు. నా కొడుకు నీకు హాయిగా ఉన్నారా? నేను కొడుకుంటున్నా తప్పులేదా? బాబుగారికి డబ్బులు తక్కువ చెప్పాను. డబ్బులు ఎలా పంపుతావు నాన్న? ఎవరితో పంపుతాడు? ఆయన కొడుకు
కుటుంబంలో అందరూ బాగుంటారనేదే ముఖ్యం. రామశాస్త్రి గారు ఆయనకైతే చూసుకున్నాను, కాస్త టైం పడుతుందని చెప్పాలి. ఆయన సరే అన్నాడు. రాజు వేసుకొని ఆ బోండా పైన ఆయి వేస్తాడు. వాళ్ళు కాచుకోండి కానీ మా పేకల మీద కూర్చుంది. కాల్చిన వాడు బాగున్నాడు, కాల్పించుకున్నవాడు బాగున్నాడు. మధ్యలో మేము చూస్తున్నాం. అయినా బాబు నాకు ఎలా పడుతాను రావరెడ్డి మనుషుల్ని సూర్యులాంటి మనుషుల్ని ఒకే కాకుండా పెట్టడం ఏంటంటే వాళ్ళిద్దరికి పడదాం మీకు తెలుసు కదా. ఒక్కో గ్రూప్కి ఒక్కో ఏసీ జాబర్ కలిసి ఉంటావా? ఇప్పుడే జైలుకు పిక్నిక్ వచ్చినట్టు వస్తున్నారు, అప్పటికే శోభనానికి వచ్చినట్టు వస్తారు. అసలు నేనే కనుక మినిస్టర్ అయితే ఈ బార్లన్నీ ఈ జైళ్ళన్నీ చిన్న వాళ్ళు కానీ బార్లు కానీ మార్చాలి. పిల్లలు చాక్లెట్ పంచి పెట్టినట్టు జనాలందరికీ తుపాకులు పంచి పెడతా. అందుకేనా ఆడి అరటిపళ్ళు అమ్మడం మానేసి నాటు తుపాకులు అమ్ముతున్నాడు. అంతే కదా మరి ఏమిటో లాభం కొత్త అమ్ముకోవాలి. అదే కదండి వ్యాపారం అంటే. అవును అన్నట్టు వాడికి నీకు బాగానే పనిచేయాలి. అదేంటండి ఆది గారి తుపాకులు అమ్మటానికి ఏమి లేదు, నువ్వు కూడా రాజకీయంగా పైకి రావాలనుకుంటావు కదా, సరదాగా వాడికి సాయపడ్డావేమో అని. సార్ నన్ను వదిలేదు సార్. ఏదో బుద్ధి గట్టి తిని బడాయిగా వాగా, అంతేగాని ఆడికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. సార్ ఇంకెప్పుడు తుఫాను గురించి మాట్లాడాలి సార్. పూర్తిగా దిగిపోయింది, నైట్కి వేసుకోవాల్సింది. ఉంటాడు కానీ ఆడికి అంత ధైర్యం లేదండి. ఆడి అట్లాంటి కొని చేయడు. ఇప్పుడమ్మా వారం రోజుల క్రితం అంటే జైల్లో కాల్పులు జరగక ముందు ఈ ప్రాంతంలో కొత్త వాళ్ళు ఎవరైనా చెప్పగా? నాకు ఎవరు కనపడలేదు బాబు. కొత్త వాళ్ళు ఎవరు రాలేదు అంటే పాత వాళ్ళే పనిచేస్తుంటారు. ఏ పని బాబు? అదే రామిరెడ్డి మనుషులకి తుపాకీ అందించింది ఎవరు? ఎవరైనా జైలుకు వచ్చారా బాబు? జైల్లో తగ్గించేస్తారు. ఒకసారి వచ్చేవాళ్ళని తనిఖీ చేస్తారు, కానీ రోజు వెళ్ళి తాకకుండా మందల 20 కూడా తనిఖీ చేస్తారా బాబు? అవును కదా, ఆయన రోజు వచ్చే వాళ్ళని కూడా తనిఖీ చేయాలి. కానీ వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా అని చిన్నపాటి బద్ధకం. అయినా మా ఇన్వెస్టిగేషన్ ఆ రోజు వాళ్ళు ఆ సమయానికి రాలేదని తెలిసింది. రోజు వెళ్ళేవాడు ఇంకా ఎవరున్నారు బాబు? నీకు వస్తున్న ఆలోచన కరెక్ట్ కదా. రాముడు మీ రాముడు కూడా రోజు ఆఫీస్లో వాళ్ళకి టీలు ఇవ్వడానికి టిఫిన్లు సప్లై చేయడానికి వెళ్తాడు కదా. ఆయన తప్పు పని చేయడు బాబు. చేశాడని అంటున్నారా? మిగతా వాళ్ళ మీద అనుమానం వచ్చినట్టే మీ మీద కూడా అనుమానం వస్తుంది. అది మీరు ఉత్తి ధర్మం. ఏంటి మామ ఆయన మీ అబ్బాయి అనుమానించంటే ఆయన చెప్పింది చూడమ్మా, మీరు చేశారు అని అంటుంది, మీరు చేశారేమో అని అందరూ అనుకోకుండా మీరు చేయలేదని రుజువైపోతే మంచిదని చెప్పండి. ఇప్పుడు ఏం చెప్తారు బాబు? రావడం కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అసలే దేశంగా ఉన్నాడు. చచ్చా అలాంటిదే జైలు తీసుకెళ్ళు, నీ ముందే ఇక్కడే అడుగుతారు. చూడరాడు, నువ్వు రోజు ఆఫీసులో వాళ్ళకి టీలు టిఫిన్లు ఎప్పుడు ఇస్తుంటావు? 8 గంటల తర్వాతేనండి. 8 గంటల తర్వాత? అవునండి. మీ హోటల్లో టిఫిన్లు అవి చేయకపోతే నువ్వు జైల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంటుందా? ఉండదండి. మరి కాల్పులు జరిగిన రోజులు అక్కడికి ఉన్నావు. అది జైలు సూపరింటెండెంట్ గారు అమ్మాయికి ప్రధానం కదండి. క్వార్టర్స్ లోపల శామ్యాన్ని వేయించాలి, భోజనాల దగ్గర ఏర్పాట్లను చూడటానికి నన్ను రమ్మన్నారండి. నువ్వు టిఫిన్లు కాకుండా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తావా? నేను ఏర్పాటు చేయటం కాదండి, అక్కడ భోజనాల దగ్గర వాళ్ళకి సాయంగా ఉండటానికి నాకు ఇచ్చారు. ఓ, మధ్యాహ్నం భోజనాలప్పుడు సాయంగా ఉండడానికి నేను పిలిచాను అంతేనా? అంతేనండి. మధ్యాహ్నం భోజనాలప్పుడు సాయంగా ఉండడానికి వెళ్ళావు, బాగానే ఉంది. కానీ నువ్వు తెల్లవారుజామున జైలు పరిసర ప్రాంతాలకు వెళ్ళావు. తెల్లవారు జనంతో మూలుతుంటే తెల్లవారుజామున శుభ్రముడు, నువ్వు తెల్లవారుజామున క్వార్టర్ గేట్ దగ్గరికి వెళ్ళావా లేదా? వెళ్ళే ఉంటాడు బాబు. రోజుతో దిగుతూ ఉంటాడు. చెప్పినా తప్పే కదండి. బాగున్నారు అడుగుతుంది చెప్పారా? శుభ్రముడు, ఇప్పుడు నాకు చెప్పకపోతే నేను పోలీసు రిపోర్ట్ చేయాలి. వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొస్తారు. ఆ తర్వాత నా చెప్పులో ఏం చెప్పా? చెప్పయ్యా తెల్లవారుజామున ఎలా లేదా మాట్లాడవే. సార్ చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేశాను సార్. మొత్తం వాళ్ళు కనబడలేదు చెప్పారు సార్. చెన్నయ్య వీరస్వామి
దానికి సమాధానం చెప్పండి. చెప్పించమంటారా సార్? ప్రతిరోజు ఇక్కడ టీ తాగుతాం వ్యవస్థ అవిశ్వాసమైన నిజంగా వెళ్ళా లోపలికి వెళ్ళి ఇంట్లో ఏమైనా క్లూస్ చెప్పచ్చు. అలాగే సార్. ఇల్లంతా ఎతుకుతున్నారయ్యా. ఈ విషయం నలుగురికి తెలిసిందంటే పరువు పోయిందయ్యా. చెప్పయ్యా, వెళ్ళావా లేదా మాట్లాడు. చెప్పరావడం నువ్వు పార్టిసిపేట్ దగ్గరికి వెళ్ళావా? చెప్పయ్యా, వెళ్ళావా లేదా? నేను ఆ రోజు తెల్లవారుజామున జైలు క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళింది నిజమే సార్. అక్కడ నువ్వు ఎవరిని కలిసావు అది చెప్పు. అది మాత్రం చెప్పలేదు బాబు. దయచేసి నన్ను వేధించండి. తప్పు చేశాను ఒప్పుకుంటున్నట్టుగా. లేదు బాబు, నేనే తప్పు చేయలేదు. నన్ను నమ్మండి. తెల్లవారుజామున ఒక వ్యక్తిని కలిశాను నువ్వే ఒప్పుకో. మళ్ళీ తప్పు చదువుతున్నావు రాముడు. ఇది తమాషా కాదు. నాకు తెలుసు బాబు, ఇది తమాషా కాదు. కానీ నేను నోరు తెలిస్తే వద్దు బాబు. నాన్న, నువ్వేనా చెప్పు నాన్న. నేనే తప్పు చేయలేదు. నీకు తెలుసు, చెప్పు నాన్న. అంటే నీ కొడుకు చేసిన పని నీకు తెలుసు అన్నమాట. పెద్దాయన నువ్వంటే నాకు గౌరవం. ఆ గౌరవంతోనే ఇంతసేపు వర్క్ వహించాల్సి వస్తుంది. లేకపోతే ఆ రోజు మా వాడు కలిసింది ఎవరో నాకు తెలియదు. అసలు వచ్చిన మనిషి నేను ఎప్పుడు చూడలేదు. లోపలికి సైన్స్ పెరిగింది సార్. డబ్బు ఆ డబ్బు మా బాబు గారిని పంపించాలని మా మామ రామశాస్త్రి దగ్గర అప్పు తీసుకొచ్చాడు సార్. ఏం పెద్దాయన నిజమేనా? ఈ వయసులో నా ఉపయోగిస్తారు బాబా. ఏంటి మామ, మర్చిపోయావా? ఇందాకేగా నా చేతికి డబ్బిచ్చి లోపల దాచి పెట్టి బాబు గారిని పంపించాలి అన్నావు. నేను ఎప్పుడు ఇచ్చాను? అసలు డబ్బే ఖర్చుతో కూడా నాకు తెలియదు. నాకు తెలుసు. రాముడిని కలిసిన ఆ వ్యక్తి బహుశా రాముడు కూర్చుండొచ్చు. ఓకేనా? అంతే ఏడొచ్చు బాబు. నేరస్తులకు సహకరించాలని అభియోగం కింద రాముడు నడిచేస్తుంది. మీరు మాత్రం చేసేదే ఉంది బాబు. చెయ్యండి. నేను చేసినప్పుడు తప్పదు కదా. ఆయన కాదు నేరస్తుడు, నువ్వు నేరస్తుడి. చెయ్యి నేరాన్ని కొడుకు మీదకు తోసి జైలుకు పంపించున్నావు. నువ్వు నిజమైన నేరస్తుడివి. ఆ రోజు రామశాస్త్రి దగ్గర డబ్బు తీసుకొచ్చానన్నప్పుడే అప్పుడు అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఎప్పుడు నిజమైంది? ఆ చండాలు పనులు చేసి నా మొగుడు మీదకు తోసేశావు. నిజం చెప్పు. నేను తెలిసి ఎవరు తెలిసిపోయింది. వాడిని తీసుకెళ్ళి రాముడు తీసుకెళ్లి వర్తలు అతని మీద ఎలిగేషన్ ఉంటుంది చెప్పి కేసు పెట్టారు. ఆయన వదిలిపెట్టండి సార్. ఆయన అలాంటి పనులు ఎప్పుడు చేయదు సార్. రాముడికి నేను ముందు నుంచే చెప్తాను. విషయం మా చేతిలోంచి దాటిపోతే నేనేమి చేయను. సరే పోలీసులు చెప్తాను కదా పరిస్థితి. రాముడు వాళ్ళకైనా చెప్పేస్తే మొత్తం కేసు రాముడు చెప్పేస్తే అసలు పోలీస్ స్టేషన్ వెళ్ళాల్సిన పనే ఉండదు. చెప్పయ్యా, నిజం చెప్పు. అయ్యో భగవంతుడా, ఏంటి మనిషి? సార్, మీ దండం పెడతాను సార్. ఆయన వదిలిపెట్టండి సార్. ఇదిగో మా మామ ఈ పూస చచ్చినని పని చేసి నా మొగుడు మీదకి తోసేస్తాడు సార్. ఆయన అసలు నేర్పంగా ఉన్నాడు సార్. ఆయన చాలా మంచాడు సార్. చట్టానికి కావలసింది సాక్ష్యం. మంచోడా కాదా అన్నట్టు. రాముడి గురించి నాకు తెలుసు, కానీ అది సాక్ష్యంగా పడిపోయింది కనుక
చెప్పేది సత్యం. నువ్వు చెప్పేది అంతా సత్యం అనుకున్నావు. ఇంగ్లీష్ వాళ్ళు మన దేశం వదిలిపెట్టిపోతే నీతి న్యాయం దయా ప్రేమతో అందరూ కూర్చోవు. అదంతా అబద్ధం నాన్న. వాళ్ళు వదిలిపెట్టిపోయారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా డబ్బు, అధికారం, కులం, మతం, మోసం వచ్చినతో ఈ దేశాన్ని కొండసులు రాజుకి ఊపిరి తీసుకోలేదు నాన్న. మీలాంటి వాళ్ళ నిజాయితీ అవినీతి పనుల చేతుల్లోంచి ఈ దేశాన్ని రక్షించలేకపోతుంది. ఆనాడు రాముడిని వదిలి దశరథుడు ఎలా బతకలేకపోయాడు, ఇప్పుడు నా రాముడిని వదిలి నేను బతకలేదు. అందుకే అబద్ధం చెప్పాను. చేయడం తప్పుకు నా రాముడిని ముద్దాయి చేశాను. నా రాముడిని బతికించుకోవాలి, నా రాముడిని బతికించుకోవాలి. ఈ తర్వాత కదా నా తర్వాత బాగాలేదు. కన్న బిడ్డని స్థితిలో చూసి కూడా నేను ఇంకా బతికే ఉన్నానంటే నా తర్వాత పోలీసులు పట్టినందుకు దొరికిగా లేదులంట. నేను ఎంతగానో ప్రేమించే నాన్న, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా వేలు పట్టుకొని నడిపించిన నాన్న, నేను కష్టంలో ఉన్న ప్రతిసారి నాకు కొండంతండగా నిలబడ్డ ఈ నాన్న ఎందుకు ఇలా చేశాడనే పాతగా ఉండినా అందుకు నొప్పిగా ఉంది నాన్న. ఒకతో చెప్పాను, ఎలాంటి కష్టంలోనైనా ఎంతో ధైర్యంగా ఉండే నువ్వు ఎందుకు ఇలా పిరికి వాడిగా అయిపోయావు? నేను చెయ్యని నేరానికి నన్నెందుకు దోషగలవు? చెప్తున్నాను, ఆ రోజు రాత్రి జైలు సూపరింటెండెంట్ సార్ మన ఇంటికి నువ్వు మాట్లాడావు, మరి నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? చెప్పాను, అబద్ధమే చెప్పాను. నేను బతికించుకోవడం కోసం అబద్ధం చెప్పాను. ఎందుకు నా నాన్న అయినా నాకు ఇప్పుడు ఏమైందని నీ ఆరోగ్యం గురించి నీకు తెలియదురా. నా మాట నమ్ము, నేను నీ మేలు కోసం చేశాను రా. ఎలా నమ్మమంటావు? చెయ్యింది అలాంటి చేయడం పంపించింది చాలక అది నా మేలు కోసమే చేశానంటే ఎలా నమ్మన్నారు? లోకంలో ఏ తండ్రి అయినా కొడుకుని కాపాడుకోవాలనుకుంటాను, కానీ నువ్వు నన్ను చెయ్యని నేరానికి చెలికి పంపించావు. లేకపోతే ఇన్నాళ్ళు నీ మీద ఎంతో గౌరవంతో ఉన్నారు. మనం పేదరికంలో ఉన్నా అందరూ నిన్ను అభిమానంతో పలకరిస్తూ ఉంటే ముచ్చటగా ఉండేది. ఇప్పుడు అదంతా ముచ్చులా కరిగిపోయింది. వెళ్ళిపోవాలా, మా నుంచి దూరంగా వెళ్ళిపోవాలా? ఇది నీ ఇల్లు కదా, ఇది వెళ్ళవటం మర్యాద కదా. నేనే పోతాను. పట్టబాగా పేడ కలుగుతున్నాయి ఏంటి? చేసిన పాపం వరకే పోతుందా? కూర్చున్నా కూర్చున్నా అట్లా అట్టాడుతూనే ఉంటుంది. ఆడేమో ఇందుకు వచ్చడానికి వెళ్ళాడా? నోట్లో క్లీన్ చేసుకొని క్లాసాగా వచ్చేటాడు. వాడు వెళ్ళింది 1 టౌన్ పోలీస్ స్టేషన్. అయినా మావా నాకు అడ్డంగా కడుగుతాను, కొడుకును జైలు పంపిన తండ్రిగా రికార్డు కొట్టేయాలనుకున్నావా? లేకపోతే ఏంటి మావా, ఎవడైనా కొడుకు మంచోడు కాకపోయినా ఎలాగైనా రక్షించాలనుకుంటాడు. నువ్వేంటి మావా మంచాన్ని జైలు పంపించాం? స్వతంత్ర హీరుడు కొడుకు కదన్నా. ఇదిగో ఈ రాగి రేకు పత్రం వాళ్ళ నాయనకి ఇచ్చినట్టే రేపు నీకు బంగారు రేపు మీద రాసిస్తాను అనుకున్నాడేమో. ఇంట్లో వాడు ఏమైపోయినా పర్వాలేదు, నీకు మాత్రం న్యాయం ధర్మం పరిపాలించాలా? అన్నా నువ్వు ఇంటి దగ్గర ఉంటావా? బయట నాకు కాస్త పని ఉందన్నా. ఇల్లు జాగ్రత్త అన్న, ఈ మధ్య అసలు ఎవరిని నమ్మలేకపోతున్నా.
బాబా స్వతంత్ర నేను మనవాడు కదా అభిమానం ఉంటుంది మరి స్వామిజీ నువ్వు తిన్నప్పుడు నాకు ఇచ్చావు అడిగానమ్మా జ్ఞాపకం లేదు మా అడగలేదా నీకు చెప్పలేదా నా మీద చూసుకోకపోతే నువ్వు చూసి రావచ్చుగా రావద్దు అది ఆయన స్థితిలో నేను చూడలేదా అట్లాంటప్పుడు మా అసలు ఆ పని చేయకుండా ఉండాల్సింది నేనేం తప్పు చేయలేదు నాకు తెలుసు నా అంతరాత్మకు తెలుసు అదే ఆడేదాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయాను అర్థం చేసుకోలేకపోయాను ఏడమా బయలుదేరావు రాముని చూసితే కానీ ఆయన కుదురు పడేటట్టు లేదురా పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తా ఇప్పుడు ఎందుకంటా నేను చూసి వచ్చాను కదా నేను చూసి రావాలి అది కాదు మామ నేను చూసి ఆయన స్టేషన్లో లేరంట ఆయన చక్కగా మార్చారంట అంతగా చెప్పారన్న ఆయన స్టేషన్లో లేకుండా అక్కడే లేకుండా ఇంటికి కూడా రాకుండా ఆయన అక్కడికి వెళ్ళిపోయారు ఏం వంట చేసిన జనం అయిపోయారని మన రావుని ఏరే తెలిసిన సమాచారం రాముడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా తెలియదురా తల్లి తోడుగా 2 రోజులు తెగ ట్రై చేస్తున్నాం మామ అసలు వాళ్ళు తగలటం లేదు చెబితే మీరు కంగారు పడతారని మీతో చెప్పడం అనందాము సరే దగ్గర నీదంతా చూసుకుంటున్నారంట అయితే ఏదో అనుమానం ఉందన్న ఆయన ఎప్పుడు చూస్తూ ఉండేవాడు ఎన్కౌంటర్ చేసే ముందు ఇంటి బయటకు పంపించేద్దామని ఆయన నన్ను దాచుకుంటున్నా మా రాముడి గురించి సింహాద్రి గారు ఏమో చెప్తున్నాడయ్యా ఆ విషయం చూద్దామని వచ్చాను సింహాద్రి నీకోసం కరకారం చూస్తున్నాడయ్యా ఎందుకో వెళ్ళి 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 మా రాముడు ఎక్కడున్నాడు బాబు అదృష్టం బాగుంది 2 రోజుల క్రితమే అసలు తెలియదు రాముడు నిర్దోషం ఒక అందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది కదా ప్రభుత్వానికి సాయం చేయడం కోసం కన్న కొడుకుని కూడా చూడకుండా అప్పగించావే గ్రేట్ రావుడు ఏమయ్యా బాబు రావుడా మీ రావుడి 2 రోజుల క్రితమే పంపేశామే మీరు ఎప్పుడు చెబుతూ ఉండేవారు ఎన్కౌంటర్ చేసే ముందు ఇంటినే బయటికి పంపించేసి వెనకాల వెళ్ళి కాల్ చేసేవారు ఆ పని చేశారే బాబు చెప్పండి బాబు ఆయన ఏం చేశారు లేదమ్మా నేను చెప్పేది నిజం మీ రావుడి 2 రోజుల క్రితమే స్టేషన్ చుట్టూ పంపిస్తాను ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు బాబు మీ కాళ్ళు పట్టుకుంటారు బాబు చెప్పండి అయ్యా లేదమ్మా నా మాట నమ్ము మీ ఆయన 2 రోజుల క్రితమే స్టేషన్ చుట్టూ పంపిస్తాం ఇది రాలేదంటే ఏమో చెప్తాడు నీకు నేనే చెప్పుకున్నాను అవును బాబు నా రావుని నేనే నా చేతులారా చెప్పుకున్నాను బాబు చేతులారా చెప్పుకున్నాను అదే మాట పెద్దనా రావుడికి ఏం జరిగింది బహుశా ఎక్కడికైనా వెళ్ళాడేమో ఎక్కడికి వెళ్ళాడు బాబు ఆ సంగతి నాకు తెలుసు నేను చేసిన పనికి నన్ను అసహించుకొని నా ముఖం చూపుతూ ఎక్కడికో వెళ్ళిపోయాడు అదే బాబు ఆయన నా ముఖం చూడకపోయినా నన్ను అసహించుకున్నా నన్ను ఏం చేసినా పర్వాలేదు కానీ ఆయన ఆరోగ్యం బాగాలేదు బాబు వారికి ఎట్లనే ఆపరేషన్ జరగకపోతే ప్రాణానికే ప్రమాదం చెప్పారు పెద్ద ఆసుపత్రి డాక్టర్లు ప్రాణానికే ప్రమాదమా బాబు వారికి మెదడులో ఏదో నల్లటి మొత్తం అన్నిటి కలబడిందంట ఎక్కడనే ఆపరేషన్ చేయాలని చెప్పారు కానీ 4 లక్షలు అవుతాయని చెప్పారు ఏమన్నాయి బాబు మా హోటల్ ఒప్పుకున్నంత డబ్బు రాదు ఎవరి దగ్గర అప్పు తీసుకుందామంటే ఇచ్చేవాడు కనపడలేదు అప్పుడే మీరు రామిరెడ్డికి వైద్యం చేయించి జ్ఞాపకాలు జైల్లో 60 సెషన్ అయితే మీరు ఆసుపత్రిలో చేర్పించడం తెలుసుకున్నాక నాకు ఒక పాఠం అనిపించింది మా రాముడు కూడా జైల్లో ఉంటే వారికి వైద్యం ప్రభుత్వం వాళ్ళే చేయిస్తారనే దుర్మార్గపు ఆలోచన కొడుకుని జైలు పంపిస్తావా కోలానాలో చేసుకొని బతికించుకునేవాళ్ళం కదా ఆయన ఎంతో సంతోషంగా కొడుకుని చదివించుకున్నాడు ఉద్యోగం వచ్చిందని సంపద పడిపోయాడు ఆయనకి సంతోషం లేకుండా చేశాడు కదా నా గురువు పనిచేయలేదు బిడ్డ సౌరభంలో ఉన్నారని తెలిసి అవ్వాలిపోయారు రాముడిని బతికించుకోవడం ఎలా నా రాముడిని బతికించుకోవడం ఎలా ఇదే ఆలోచనతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు ఒక పేదవాడు రోగం వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి పోతే చూసేందుకు డాక్టర్లు ఉండవు డాక్టర్లు చూస్తే మందులు ఉండవు టెస్టులు చేయడానికి మిషన్లు ఉండవు ఉన్న మిషన్లో పనిచేయవు
కోట్ల రూపాయలు ఖర్చుతో కొన్న మిషన్లో పనిచేయకపోతే అడిగా ఉన్నాను బాబు. జీతాలు తీసుకునేందుకు బాధ్యతగా పనిచేయమని డాక్టర్లకు ఆసుపత్రిలో పనిచేసే వరకు ఎవరూ చెప్పలేరా? నాకు జవాబుదారీతనం లేదా బాబు? బాబు, ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన ఒక పేదవాడి పేరం వాడి పాలిసిన శరీరం నాకు ఏ విధంగా అవుతాయి? అయినా బాబు, నేరం చేసిన ఖైదీల ఆరోగ్యం కోసం లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్న ఈ ప్రభుత్వం పేదవాడి ఆరోగ్యం కోసం 100 రూపాయలు ఖర్చు పెట్టింది బాబు. అందుకే నేను తప్పు చేశాను. అవును కదా, తప్పు చేశావు. చట్టంలో ఉండే లోపాన్ని అవసరానికి ఉపయోగించుకోవాలనుకుని చాలా పెద్ద తప్పు చేశావు. అవును బాబు, తప్పు చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను. న్యాయం చెప్పే న్యాయమూర్తులు ఇంట్లోనే కోట్ల రూపాయల దొంగ డబ్బు బయటపడుతుంటే నోరు నొప్పి లేని రాజ్యాంగంలో ఒక పేదవారికి న్యాయం దొరుకుతుంది ఎదురు చూసి తప్పు చేశాను. స్వాతంత్ర పోరాటంలో ఎంతో కొనుక్కున్న మా అయ్యకి రూపాయి పెన్షన్ కూడా ఇవ్వని ఈ దేశానికి నా యవ్వనాన్ని తప్పు చేసి తప్పు చేశాను. రాజకీయాలను రాక్షసకరంగా మారుతున్న నాయకుల దేశంలో ఏనాటికైనా మంచి రోజులు రాకపోతాయా అని ఎదురు చూసి తప్పు చేశాను. ఇంగ్లీష్ వాళ్ళు తుపాకీకి ఎదురు గుండెల బాబు అయ్యి నాటి తుపాకీలు అమ్ముకునే నీచానికి దిగలేకపోయారు. నా రావుని ఎలా బతికించుకోవాలో తెలుసుకోలేకపోయాను. అందుకే ఈ తప్పు చేశాను. ఇలాంటి తప్పు నేను చాలా చేస్తుంటాను బాబు, నన్ను శిక్షించండి. కానీ నా రాముడు అమాయకుడు బాబు, ఆయన ఎతికెత్తుడు బాబు, ఆయన నేను రక్షించుకుంటాను. నా శరీరంలో ఇతరులకు పనికొచ్చే భాగాలన్నీ ముక్కలు ముక్కలు అమ్ముకునే బతికించుకుంటాను. ఆయన ఎతికెత్తుడు బాబు. మీ రాముడికి వచ్చిన ప్రమాదం ఏమి నేను తీసుకెళ్లిన రోజునే మీ రాముడు పోలీస్ స్టేషన్లో స్పృహత పెట్టాడు. మా మెడికల్స్లో పరీక్ష చేశాను. అప్పుడే తెలిసింది రాముడికి మెదడులో సమస్య ఉంది. మా పై అధికారులు అందరూ తీసుకున్నాం. అడవిగా హాస్పిటల్ వచ్చింది. అక్కడ వాడి చెప్పారు ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం. నేను దగ్గర నుండి చేశాను. ఈ జన్మలో తెచ్చుకోలేదు, ఈ జన్మలో తెచ్చుకోలేదు. నేను తప్పు చేశాను. తప్పు చేశాను మీరు తెలుసుకుంటే మీలాంటి వాళ్ళే ఇలా తప్పు ఆలోచించారని చెప్పు. చీకటి దారిలో నడవడం తప్పు. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు నిండుతున్నా పేదవాడికి సరైన విద్యా వైద్యం అందడం లేదు. మోసం చేసే మానవులు ఇస్తున్న ఇలువ గౌరవం కట్టబడి బతికే వాడికి దొరకటం లేదు. మోసం చేసిన వాళ్ళు మీసాలు తిప్పుకుంటూ రోడ్ల మీద బలాదులు తిరుగుతున్నా ఈ ప్రభుత్వం చూస్తూనే ఉంటుంది. వాళ్ళని చూసి చూసి మంచి వాళ్ళకు కూడా మోసం చేసి బతకాలనిపిస్తుంది బాబు. మన దేశంలో ఎన్నిసార్లు అయినా మోసపోయేది రైతు, పేదవాడే. వాళ్ళు ఎంతటి ఆరోగ్యమైన దాన్ని భరిస్తున్నారు, ఎంతటి పేదరికాన్ని అనుభవిస్తున్నారు తప్ప ఎదురు తిరగటం లేదు. అదే మన నాయకులు అదృష్టం. ఈ దేశంలో పేదవాళ్ళు మాత్రమే ఇప్పటి వరకు ఏమీ చేయలేక ఇంటిగా బతుకుతున్నారు. వాళ్ళు కూడా నాలాగా తప్పుడుగా ఆలోచించి తప్పుడు చేయడం మొదలుపెడితే ఇన్ని కోట్ల మోసాలు జరుగుతారని ఎవరు చెప్తారు? ఈ దేశం ఏమైపోతుంది బాబు? చీకట్లో మనం దారి తప్పకుండా దీపం పెడతాం. ఆ దీపం కిందనే చీకటి ఉంటుంది. దాని గురించి ఎవరు ఆలోచించేది. అట్లాంటి దీపం కింద చీకటి మాకు చేయడం చాలా కష్టం. చాలా కష్టం. నేను చేసే తప్పు నాకు ఏ శిక్ష ఇస్తానో నాకు తెలియదు. విలువల కోసం ఆరాధం, బంధాల కోసం పోరాటం, ఇది సంఘ భారతీయ కుటుంబ నేపథ్యం నా కళ్ళ ముందు ఆవిష్కరించారు. ఎప్పుడూ లేని విధంగా నా కన్నీళ్లు నాకు పడ్డాయి. మీ రాముడు హాస్పిటల్లో సురక్షితంగా పదండి. ఇది కళానికేతన వేదన పదవి. వెంటనే బహుమతి ప్రకారం ఉంటుంది. అలాగే ఈ నాటక రచయితకి ఇచ్చే పారితోషికం కూడా బుచ్చి సోదరి గారికి అందజేయబడుతుంది. అలాగే దర్శకత్వం కూడా బుచ్చి సోదరి గారికి అందజేయబడుతుంది. అదే మీకే ఇవ్వాలి, అందుకని మీకే ఇస్తున్నారు. ఇప్పుడు గోపాలం అఖిల్ గారికి
యాదగడ్డ రామకృష్ణ గారు. సార్ ఓకే, థ్యాంక్ యూ అఖిల్ గారు. వెంటనే శ్రీ సోమయ్య చౌదరి గారు. శ్రీ సోమయ్య చౌదరి గారు. శ్రీ పోతురాజు గారు. దొడ్డ మహేంద్ర గారు. శ్రీ దొడ్డ మహేంద్ర గారు. శ్రీ వైవి చౌదరి గారు. వైవి చౌదరి గారు. అలాగే శ్రీ గోరెండ సురేంద్ర బాబు గారు. శ్రీ భీమ్ గారు. శ్రీ భీమ్ గారు. అది కాదు, శ్రీ బి మహేంద్ర గారు. థ్యాంక్ యూ సార్. వెంటనే బహుమతి ప్రదానం. కాబట్టి ఈ ఉపన్యాసాలకి ఉపోద్ఘాతాలకి సమయం కాదు. చూసిన వాళ్ళు కూడా సంబంధం లేకపోయినా కేవలం ఉత్సాహంతో ఉత్సుకతతో కూర్చున్నారు కాబట్టి చదివేస్తాను. నాకు తెలిసి ప్రత్యక్షంగా స్టేజ్ మీదకి వచ్చి ప్రైజులు అందుకోవడానికి కేవలం 3 కళాకారులు మాత్రమే ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉన్నారు. మిగతావి నేను చదువుతాను. ఈ జ్యూరీ బహుమతులకు ఎంత ఇస్తారు, క్యారెక్టర్ నటికి ఉన్న ఇండివిజువల్ బహుమతులకు ఏమి ఇస్తారు అనేది ఒకసారి వాళ్ళు అనౌన్స్ చేస్తే నేను బహుమతులు చదువుతాను. వీళ్ళు ఒక కొత్త సాంప్రదాయం పెట్టారు. ప్రతి నాటికలోనూ ఒక పాత్రధారికి జ్యూరీ బహుమతి ఇవ్వాలని కూడా పెట్టారు. అలాగే 8 నాటికల్లోనూ ఒక్కొక్క పాత్రధారి ఉంటారు. జ్యూరీ బహుమతికి 8 నాటికల్లోనూ ఒక్కొక్కళ్ళకి 500 రూపాయల నగదు బహుమతి ఉంది. ఇక ఇండివిజువల్గా ఆ బహుమతులకి 1100 రూపాయల నగదు బహుమతి ఉంది. ఇక ప్రొడక్షన్కి అది వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఈ కవరు ఇక్కడ సెక్రటరీ గారికి అందజేస్తాను, వాళ్ళు తీసుకుంటే తర్వాత నేను చదువుతాను. ఎందుకంటే హ్యాండ్ రైటర్ ఉంది కాబట్టి. ఈవన భాగ్యరాజ్ వాళ్ళు కూడా వేరే చోట ఆడుతున్నారు ఈరోజు. అన్నదాత నాటికలో అంకమ్మ పాత్రధారి ఆ మిరపకాయలు అమ్ముకునే రైతు పున్నయ్య చౌదరి. విడాకులు కావాలని నాటికలో లాయర్ వరాహమూర్తిగా శ్రీ వివి స్వామి. ఇందాక చూసిన చిటికిన వేరు నాటికలో సోమన్న పాత్రధారి శ్రీ కె సత్యనారాయణ. జనరల్ భోగిల్లో లాయర్ పాత్రధారి శ్రీ పి వినయ్. ఈ 8 నాటికల్లోనే ఇది. చిటికిన వేరులో సోమన్న పాత్రధారి కె సత్యనారాయణ గారు. వారికి వచ్చినటువంటి ఆ బహుమతిని ఆ కవర్ని అందుకోవడానికి వస్తున్నారు. ఆ బృందానికి సంబంధించినటువంటి సభ్యులు ఒకరు ఎవరు లీలామోహన్. మంచి మనసులో నాటికలో మొదటి రోజు చూసిన 3వ నాటిక మంచి మనసుల్లో రాజమ్మ పాత్రధారని బి నాగరాణి. జనరల్ భోగిలో లాయర్ పాత్రధారి పి వినయ్. ఇతనేనా? గుర్తుపట్ల. ఓకే. ఇప్పుడు ఇండివిజువల్ ప్రైజెస్ 8 నాటికల్లో
ఉత్తమ రంగాలంకరణ సెట్ సహానా నాటిక గారు శేషగిరి ఉన్నారు. శేషగిరి అదే అదే ఉన్నాడు తెలుసు. అదే ఆయన శేషగిరి సహానా నాటికకి సెట్. రండి వచ్చి బాగు. తర్వాత ఉత్తమ ఆహార్యం మేకప్ చిటికెన వేరు నాటికలో రమణ. చిటికెన వేరు నాటికలో బెస్ట్ మేకప్ రమణ గారు. ముత్తవరపు సురేష్ బాబు గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత యువనటుడు యువనటి అనేటువంటి ఒక కేటగిరీని ఇంట్రడ్యూస్ చేశారు. ఉత్తమ యువనటి సహానాలో కుసుమ సాయి లీలామోహన్ గారి ఆ బృందం తరఫున అందుకుంటున్నట్టున్నారు. ఉత్తమ యువనటి సహానా నాటికలో కూతురు పాత్రధారిణి సహానా పాత్రధారిణి కుసుమ సాయి. ఉత్తమ యువనటుడు అమ్మ చెక్కిన బొమ్మలో శశి 2 భానుప్రకాష్ ఎవరు లేరు ఇక్కడ. ఉత్తమ ప్రతినాయకుడు జనరల్ భోగిల్లో ఎస్ఐ పాత్రధారి గోపరాజు విజయ్. టీము వినయ్ గారు విజయ్ ఉన్నాడా? మధు ఆ నాటికలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్గా వేసిన మధు వారు అందుకుంటారు ఆ ప్రైజు. ఉత్తమ విలన్గా గోపరాజు విజయ్ జనరల్ భోగిల్లో ఎస్ఐ. తర్వాత ఉత్తమ హాస్యనటుడు అన్నదాత నాటికలో బుచ్చయ్య పాత్రధారి తిరుమల. ఆ టీం వాళ్ళు ఎవరు లేరు. ఉత్తమ క్యారెక్టర్ నటుడు సహానా నాటికలో నారాయణమూర్తిగా పివి మీరయ్య లీలామోహన్ గారే క్యారెక్టర్ నటుడు. ఉత్తమ క్యారెక్టర్ నటి జనరల్ భోగిల్లో సావిత్రమ్మ పాత్రధారిణి సురభి ప్రభావతి. మధు గారు వస్తున్నారు. క్యారెక్టర్ నటి జనరల్ భోగిల్లో సురభి ప్రభావతి. తర్వాత ఉత్తమ నటి అమ్మ చెక్కిన బొమ్మలో అనసూయగా శ్రీమతి జ్యోతిరాజ్ భీశెట్టి. వాళ్ళు లేరు, అమ్మ చెక్కిన బొమ్మ వాళ్ళు ఎవరు లేరు. ఉత్తమ నటుడు సహానాలో వాసుదేవరావుగా శ్రీ ఎన్ రవీంద్రారెడ్డి లీలామోహన్ గారు అందుకుంటున్నారు. ఉత్తమ నటుడు సహానాలో తండ్రి పాత్రధారి వాసుదేవరావుగా ఎన్ రవీంద్రారెడ్డి. ఉత్తమ సంగీతం ఉత్తమ సంగీతం సహానా నాటిక గాను పి లీలామోహన్. ఆయనే ఇప్పటిదాకా బృందం తరఫున తీసుకున్నాడు. ఇప్పుడు ఆయనే పి లీలామోహన్ సంగీతం సహానా నాటిక గాను. ఉత్తమ రచన అమ్మ చెక్కిన బొమ్మ శ్రీమతి జ్యోతిరాజ్ భీశెట్టి, వారు ఇక్కడ లేరు. ఉత్తమ దర్శకత్వం సహానా శ్రీ ఎన్ రవీంద్రారెడ్డి. ఉత్తమ దర్శకత్వం సహానా శ్రీ ఎన్ రవీంద్రారెడ్డి. ఇంకా 3 బహుమతులు ఉన్నాయి, 3 ప్రొడక్షన్స్. ఉత్తమ ప్రదర్శన ద్వితీయం తృతీయం. తృతీయ ఉత్తమ ప్రదర్శన ఈరోజు చూసిన జనరల్ భోగిలు సాయి ఆర్ట్స్ పలకలూరు వారి జనరల్ భోగిలు. మధు గారు వస్తారా? మధు గారు కానీ వినయ్ గారు కానీ. తృతీయ ఉత్తమ ప్రదర్శన జనరల్ భోగిలు సాయి ఆర్ట్స్ పలకలూరు వారి. ద్వితీయ ఉత్తమ ప్రదర్శన గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ, వారు కూడా లేరు. చివరి బహుమతి ఉత్తమ ప్రదర్శన అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సహానా లీలామోహన్ గారు తీసుకుంటారు.
దీంతో వాళ్ళు నిర్దేశించినటువంటి ఆ బహుమతులన్నిటికీ జరిగిన ఎంపికలు మేము ముందుంచడం అనేది సాధనైనంత వరకు మా శక్తి మేరకు, మా అవగాహన మేరకు, మాకున్న అనుభవం మేరకు నిష్పాక్షికంగా చేశాము. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముందుగా శ్రీ చలపతి గారు, గోరంట రమేష్ బాబు గారు చేతుల మీదుగా శ్రీ చలపతి గారికి పారితోషికం. సార్ రండి ఇయ్యమ్మా, ఒక్క నిమిషం. సరే వదిలేసి. అలాగే శ్రీ వలిగారు, వలిగారికి పారితోషికం ఇవ్వాల్సిందిగా శ్రీ బాబు గారిని కోరుతున్నాం. అలాగే జ్ఞాపకం కూడా అందజేస్తారు. మరో న్యాయమూర్తి గారు శ్రీ గోవిందరావు గారు కూడా శ్రీ ముత్తవరం సురేష్ బాబు గారు అందజేస్తారు. మేమంటారు థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని 3 రోజులు విజయవంతంగా వీక్షించిన ప్రేక్షక మహాశైలకు మరొక చిన్న ఇది ఉంది, అదే లక్కీ డిప్ ఇస్తున్నారు. లక్కీ డిప్ కార్యక్రమం జరుగుతుంది. పాపనురామ టోకెన్ నెంబర్ 211 211 నెంబర్ ఉన్నవాడు ఎవరైనా సరే టోకెన్ తీసుకొని రావచ్చు. 211 ఉన్నారమ్మా? 211 తర్వాత టోకెన్ 63 63 టోకెన్ నంబర్ 63 ఉన్నారమ్మా? చీర ఉపకరిస్తున్నాను. ఇందాక ఎవరు టోకెన్ నంబర్ 211 ఎవరు స్పందించలేదు, ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి. 211 టోకెన్ ఎవరైనా మిస్ అయ్యారంటే ఇక లేదు, దయచేసి లేదంటే ఇంకో నంబర్ తీశారంటే 211 వాల్యూ కాదు, ఏమంటారా? అలాగే ఓకే రైట్. థ్యాంక్ యూ అమ్మా. ఈ 3 రోజులు మనకు యార్లగడ్డ వెంకటేశ్వర్లు జానకమ్మ గారి వెంకటేశ్వర గారు భోజనానికి